హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పాపం పోలయ్య అనే కథను వినేద్దామండి. పోలయ్య శుద్ధ అమాయకుడు. 9వ తరగతి వరకు చదువుకున్నా బొత్తిగా ఏమీ లోకజ్ఞానం లేనివాడు. పాపం ఎలాగో విషయం కనిపెట్టి అతనికి పక్క గ్రామంలో వెంకటమ్మతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఊరు దాటకుండా ఇంటి పట్టునే వ్యవసాయం చేసుకుంటూ ఉండటంతో అతని వ్యవహారం రచ్చకెక్కలేదు. ఒకరోజు తన బావమరిది పెళ్లి బరంపురంలో అవుతుందని శుభలేఖ రాగానే ఎగిరి గంతేశాడు పోలయ్య. అమ్మా, నేను మా ఆవిడ కలిసి వెళ్తామే అని అడిగాడు తల్లిని. పెళ్లికెళితే కొత్త ఊళ్ళో బంధువులు అందరి ముందు తన కొడుకు నిర్వాకం తెలిసిపోతుంది, పరువు పోతుంది అని బెంబేలు పడిపోయిందామె. వద్దురా, మీ ఆవిడనొక్కతినే పంపిద్దాం, పొలం పనులు అవి ఎక్కువగా ఉన్నాయి కదూ, రాలేమని కబురు పంపేద్దాం అని చెప్పిందావిడ. ఎంత చెప్పినా వినిపించుకోలేదు పోలయ్య. విధిలేక కోడలితో విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమ్మా, మన ఇంటి పరువు కాపాడు అని బ్రతిమాలింది. ఆ విషయం ఇప్పుడు అత్తగారు చెప్పినా భర్త ప్రవర్తన ఏనాడో గమనించింది వెంకటమ్మ. అయితే పెళ్లి అయిపోయింది గనుక నోరెత్తకుండా సర్దుకుపోతుందామె. అలాగేనండి అని చెప్పి పెళ్లికి బయలుదేరారు ఇద్దరు. పెళ్లి రాత్రి కదా, నేనొకసారి ఊరంతా తిరిగి వస్తాను అన్నాడు పోలయ్య భార్యతో. అతనిప్పుడు పంజరంలో నుంచి బయటపడ్డ రామచిలుకలా ఉన్నాడు. ఊళ్ళో కట్టుదిట్టాలతో పెంచింది తల్లి. ఇప్పుడు ఉన్నది కొత్త ఊరు, పక్కన తల్లి లేదు. వద్దండి, జాగ్రత్తగా విడిదిలోనే కూర్చోండి, మీ అమ్మ చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, మనమేదైనా తెలివి తక్కువగా వ్యవహరిస్తే నవ్వుల పాలవుతాం అని చెప్పిందామె. నేను వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు పోలయ్య. అప్పుడే అటు పక్కగా పోతున్న చిన్నబావమర్ది ఏమిటి వాదించుకుంటున్నారు అని అడిగి తెలుసుకుని, ఓస్ ఇంతే కదా, సరదాగా అలా వెళ్ళిరాని అని చెల్లితో చెప్పి వెళ్ళిపోయాడు. మరేం చెప్పలేక జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎందుకైనా మంచిది, ఈ వీధి సరిగా గుర్తు పెట్టుకోండి, గుర్తుగా జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్పి పంపించింది. అలాగేనని వెళ్ళిన పోలయ్య ఎంతకూ తిరిగి రాలేదు. భోజనాల సమయం కూడా అవుతోంది. గాబరాపడి వెతకటానికి తన చిన్నన్నను పంపించింది వెంకటమ్మ. సైకిల్ తీసుకుని ఆ ఊరంతా తిరిగినతనికి 2-3 వీధులు దాటగానే దైన్యంగా తచ్చాడుతున్న పోలయ్య కనిపించాడు. ఏమిటిది బావా, భోజనాల వేలైంది, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏమి లేదు, ఊరికే ఇలా తిరుగుతున్నా, ఇప్పుడు 1 గంటేగా అయింది అని సర్దుకున్నాడు పోలయ్య. సరిపోయింది, పదండి పదండి అని సైకిలు వెనక ఎక్కించుకొని విడిదికి తీసుకువచ్చాడు. హమ్మయ్యా అనుకుంది వెంకటమ్మ. గదిలోకి పోయాక ఎవ్వరూ లేకుండా చూసి, ఏమిటండి ఇది, జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొని రమ్మంటే ఇలా మధ్యాహ్నం దాకా ఎక్కడ తారట్లాడుతున్నారు అని అడిగింది. ఏం చేయమంటావు, మన వీధి ముందు 2 ఆవులు విస్తరాకులు తింటూ నేను బయలుదేరి వెళ్లేటప్పుడు కనిపించాయి, వాటిని గుర్తుగా పెట్టుకొని వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి ఎక్కడా ఆవులు లేవు, ఏ వీధి మనదో తెలియలేదు అంటూ తిరుగుతుంటే సమయానికి మీ అన్నయ్య వచ్చాడు అంటూ నానుస్తూ చెప్పాడు పోలయ్య. భలే మంచివారే, ఆవుల్ని కుక్కల్ని ఎవరైనా గుర్తు ఉంచుకుంటారా, అవి ఓ దగ్గర నిలకడగా ఉంటాయా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ కొట్టునో దేన్నో స్థిరంగా ఉన్న వాటిని గుర్తుగా ఉంచుకోవాలి అని చెప్పింది. అలాగేనని తల ఊపేశాడు భర్త. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ ఊరిలోకి వెళ్తానన్నాడు పోలయ్య. వద్దండి, ఉదయం చేసిన నిర్వాకం చాలు, ఇక్కడే ఇంట్లో ఉండండి, సాయంత్రం కాఫీల వేళకు అన్నయ్య వాళ్ళు మీ గురించి వెతుకుతారు అని చెప్పింది. ఏం పర్వాలేదు, ఈసారి జాగ్రత్తగా వస్తాగా అంటూ వెళ్ళిపోయాడు పోలయ్య. ఏం చెయ్యలేక ఊరుకుంది వెంకటమ్మ. సాయంత్రం 6 గంటలైనా అతను తిరిగి రాకపోయేసరికి మళ్ళీ చిన్నన్నయ్యను పంపించింది చెల్లెలు. ఈసారి మళ్ళీ ఎలా తప్పారండి అని విసుక్కుంది వచ్చిన భర్తతో. నువ్వు చెప్పినట్లే మన వీధి ముందు ఉన్న ఓ లాండ్రీ గుర్తు పెట్టుకుని వెళ్ళాను, కానీ ఇప్పుడు చూస్తే లాండ్రీ లేదు, నన్నేం చేయమంటావు మెల్లిగా చెప్పాడు. మన వీధి ముందు లాండ్రీ ఎక్కడ ఉంది, మీరు దేన్ని చూసి ఏమనుకున్నారో వెక్కిరించింది వెంకటమ్మ. లేదు, చిన్న బండి మీద ఇస్త్రీ పెట్టె బట్టలు పెట్టుకొని ఉన్నాడు, నేను సరిగ్గా చూశాను అన్నాడు. చంపారు పోండి, అది సంచార లాండ్రీ అయి ఉంటుందండి, వాళ్ళు వీధి వీధిన తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, మంచివారేనే నవ్వుకుంది ఆమె. 1 గంట పోయాక, పెళ్లి రాత్రి 1 గంటకు కదా, నేను మళ్ళీ ఊరిలోకి వెళ్తాను, రాత్రి పట్టణం దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది, దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పాడు పోలయ్య భార్యతో. సరిపోయింది, చాలు చాలు,
పెళ్లి హడావిలో మీ గురించి ఎవ్వరూ వెతుక్కుంటూ రారు. నా మాట విని బుద్ధిగా ఇంట్లో కూర్చోండి అని బ్రతిమరాలి చెప్పింది. ఏం పర్వాలేదు. ఈసారి మన వీధి పేరు జ్ఞాపకం ఉంచుకొని రిక్షా వాళ్లకు చెప్తాను. వాళ్లే ఎంచక్కా ఎక్కించుకొని తీసుకువస్తారు. తన తెలివితేటలకు భార్య మెచ్చుకుంటుందని గర్వంగా చెప్పాడు పోలయ్య. అయితే ఈ వీధి పేరేమిటో కనుక్కొని వస్తానుండండి అని వెళ్ళిపోయిందామె. అక్కర్లేదు, వీధి చివర గోడ మీద ఉంటుంది కదా, రాసుకొని వెళ్తాలే అని వెళ్ళిపోయాడు. రాత్రి 10 భర్త రాకపోయేసరికి గాబరా పడిపోయిందామె. ఈసారి అన్నయ్యను పంపించడానికి సిగ్గేసింది. మరో అరగంట చూసి అన్నయ్యకు చెప్దామనుకుంది. ఎందుకైనా మంచిదని వీధి చివరికి వెళ్లి నిల్చుంది. ఇంతలో మెల్లగా కాలీడ్చుంటూ వస్తున్న భర్తను చూసేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆమెకి. ఏమిటండి, మళ్ళీ ఏమైంది అని అడిగింది. ఏం చేయమంటావు, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుక్కెదురే అయింది. ఏడుపు గొంతుకతో చెప్పాడు పోలయ్య. ఏం? వెళ్ళాను, అదుగో ఆ మూల గోడ మీద ఒరియా అక్షరాలు ఉన్నాయి కదా, నాకు ఒరియా తెలీదు. అయినా అలాగే కాగితం మీద ఉన్నది ఉన్నట్లు రాసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు రిక్షా వాళ్లకు చూపిస్తే వాడు ఒక్కటే నవ్వు. ఏరా, ఒరియాలో వ్రాసి ఉన్న దాని అర్థం ఇక్కడ నోటీసులు అంటించరాదు అని తేల్చి చెప్పాడు. చంపారు, ఏదో దేవుని దయవల్ల తిన్నగా వచ్చి చేరారు, అంతే చాలు. పదండి పదండి, ఇక నుంచైనా తిరగకుండా బుద్ధిగా విడిదిలోనే కూర్చోండి అంటూ విడిది వైపు దారి తీసిందామె. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.